చెప్పండి సార్, మీ పేరేంటిది? వీడియో దేనికి అన్న, వీడియో దేని గురించి అంటే మీరు ఏం పని చేస్తారు ఇక్కడ, ఎందుకు వచ్చారు? ఈ వాడు ఓలది. ఈ వాడు ఎవరది మీకు తెలియదా? 38 నాది 38 వెళ్ళి ఇక్కడ 13 అంటే వచ్చిన 38 నుంచి 13 అని వచ్చిరా? ఎవరు పంపించారు మీకు ఇక్కడ? గవర్నమెంట్ పంపించిండు. వచ్చి తీసిన ఇక్కడ ఓన్లీ వీళ్ళు ఈ బంగ్లా వీళ్ళని అడగ అయితే మేము తీస్తాం. ఎవరి బంగ్లా ఇది? మాకేం తెలుసు అది ఎవరు వచ్చారు, ఎవరు పంపించారు ఇక్కడ మీకు? ఫోర్మెన్ పంపించండి. ఫోర్మెన్ పేరేం పేరు? వేణు వేణన్న పంపించిండా? ఎందుకు పంపించిండు? మోరీకి కంప్లైంట్ ఉన్నది, పోయి తీపో అన్న. మోరీ కంప్లైంట్ ఉందా? మీ పేరేం పేరు సార్? మహమ్మద్ అయ్యూ ఓనర్ నేను. 724 మా ఇల్లు మొత్తం WC నిండిపోయింది, మొత్తం నీళ్లు పోతలేవు, మొత్తం గటర్ నిండి ఉంది, పెద్ద బాధ ఉంది. మేము అడవులు గుట్టలు పట్టుకొని ఎరగదానికి పోతున్నాం. సరే సార్, మళ్ళీ ఇక్కడ సైడ్ ఎందుకు క్లీన్ చేయలేకపోతున్నారు? మరి ఇక్కడ సైడ్ క్లీన్ చేసి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నారు, ఇక్కడ ఓపెన్ ఉంది. గుంజుకున్నా నేను, లోపలికి వెళ్ళి మొత్తం దూరి గుంజుకున్నా. ఈ బుడద ఎక్కడి నుంచి గుంజారు? ఇక్కడ చూడండి సార్, ఎక్కడి నుంచి గుంజారు చూపెట్టండి. ఇక్కడ ఒకసారి చూపెట్టండి, మీరు ఎక్కడి నుంచి గుంజారు? అంటే మీకు వెళ్ళాలి లోపల కష్టం ఉందా, లేకపోతే ఇష్టంగా గుంజుతున్నారా? ఇక్కడ వచ్చి చెప్పండి సార్, ఎట్లా కష్టం ఉంది? అంటే మీరు ఇష్టంతో గుంజుతున్నారా, కష్టంతో గుంజుతున్నారా? ఇక నీళ్ళు వాటర్ పోవాలి, అందరికి ఇబ్బంది ఇబ్బంది అవుతుందా? ఎవరికి ఇబ్బంది అవుతుంది? ప్రజలకు ఇబ్బంది అంటే ఎవరికి? మీకు కూడా ఇబ్బందేనా? మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. దేని వల్ల ఇబ్బంది పడుతున్నారు మీరు? ఈ మట్టి మోరి ఒకసారి బయటికి రండి సార్. అసలు దేనితో ఇబ్బంది అసలు? అంటే ఇది ఇక్కడ ఎట్లా డైరెక్ట్ ఓపెన్ వేసారా? ఇది ఓపెన్ ఉందని డైరెక్ట్ ఓపెన్ ఉందని వేసారా లేదా? ఇది ఎందుకు బయటకు వేయలేకపోతున్నారు? మళ్ళీ వాళ్ళు కట్టారు కదా. ఇది ఏం కట్టారు? ఇది మన డ్రైనేజ్. ఈ డ్రైనేజ్ మొత్తం బ్లాక్ చేసారా? బ్లాక్ చేయడం వల్ల ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? మోర్ తీయడానికి ఇబ్బంది అవుతుందా? అవుతలేదా? అవుతుందని ఎత్తున్నా కదా. ఇది బండలు తీసిన. మీ పేరేం పేరు? నా పేరు మల్లేష్. ఏం పని చేస్తారు? శానిటేషన్ వర్క్. మున్సిపల్ శానిటేషన్ వర్క్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం నడుస్తుంది మేడం? అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు రావడానికి బెడ్ అనేది లేదు. బెడ్ అనేది లేదు. కారణం ఏంటిది? అది వీళ్ళు ఓపించుకోలేదు బెడ్. వీళ్ళు బెడ్ ఓపించుకోలేదు. మట్టి అనేది గుంజంటే మొత్తం వీటికి ప్యాకింగ్ ఉన్నది, ఇద్దామంటే ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇది స్లాబ్ కట్టేసారు అని అంతే కదా. పక్క ఇంటికి కూడా అంతే. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎవరు చేయాలి? జవాన్ అడగాలి. అది నాకు ఎవరికి అడగాలి? గవర్నమెంట్ అడగన్నా? సూపర్వైజర్. ఏ సూపర్వైజర్ అడగాలి? మున్సిపల్ ఆఫీస్ పోయి మన కమిషనర్ అడగండి, లేకపోతే ఇక్కడ జవాన్ అడగండి. జవాన్ పేరు ఏం పేరు? మన వేణు అంటే నేను ఫోర్మేనా ఇక్కడ? సూపర్వైజరా? సూపర్వైజరా? ఓకే సరే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు అల్లావుద్దీన్. నేను అల్లావుద్దీన్. ఇక్కడ ఈ కట్టడం వల్ల ఆల్రెడీ జవాన్ బయాన్ ఇచ్చాడు. ఇక్కడ కట్టడం వల్ల మొత్తం డ్రైనేజ్ బ్లాక్ అవుతుందని నేను ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తున్నా, ఇంకా క్లియరెన్స్ గురించి పంపిస్తూనే ఉన్నారు. ఇది ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ డ్రైనేజ్ ఆగిపోతుంది, ఆయన తీయడానికి కూడా కష్టం అవుతుంది. ఇది నా సొంత ఇల్లు, సొంత ప్రాపర్టీయే. 5 days 3 days 724 5 days 3. ఇదంతా మొత్తం చెత్త మొత్తం గుంజేసి అక్కడ నుంచి గుంజేసి ఇక్కడ నుంచి గుంజేసి మా ఇంటి ముందట తీస్తున్నారు. అక్కడ బ్లాకేజ్ చేయడం వల్ల అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు, ఈ వాటర్ డ్రైనేజ్ సంబంధించిన వాళ్ళ వ్యవస్థ ఏం చేస్తున్నారు, ఇదంతా ప్యాకేజ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? నాదొక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ ఇవ్వాలని కమిషనర్ గారికైనా, 37 వార్డ్స్ మెంబర్ అయినా, మున్సిపల్ కమిషనర్కైనా, కలెక్టర్కైనా కానీ నాది వినమ్రంగా నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. దీనికి సొల్యూషన్ చేయండి సార్ ప్లీజ్. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు ఆల్రెడీ. వీళ్ళందరూ ప్రతి నెల చాలా హాస్పిటలైజేషన్ అవుతున్నాం, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ మంత్లోనే నేను 3 times హాస్పిటల్కి వెళ్ళాను, పీపుల్స్కి తీసుకెళ్ళాను. కావాలంటే మళ్ళీ నేను దాని గురించి కూడా వీడియో తీసి రిపోర్ట్స్ పెడతాను. ప్లీజ్ సార్, ఐ రిక్వెస్ట్ టు యూ, టు గవర్నమెంట్, మున్సిపల్ చైర్మన్, 37 వార్డ్ మెంబర్ అండ్ కలెక్టర్,
డిస్ట్రిక్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అందరికీ, కామారెడ్డి ఎవరికైనా అందరికీ నా రిక్వెస్ట్ ఉన్నది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి సార్. ఇప్పుడు మీ ముందట మున్సిపల్ ఎవరైతే సిబ్బంది అయితే పనిచేస్తున్నారో అతనికి కూడా ఇబ్బంది అవుతుంది, అది అర్థం చేసుకొని ప్లీజ్ నా వినతిగా ఈ వీడియోని అందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నా పేరు అల్లావుద్దీన్. నా కాంటాక్ట్ నంబర్ 8008006786, విద్యానగర్ కాలనీ 37 వార్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఈ వీడియోస్ ఇలాగే ఉన్నాయి. దోమలు నీళ్ళాగి ఎన్నిసార్లు చెప్పినా సార్, దోమలు విపరీతం, దోమలు 5-6 ఇండ్ల డ్రైనేజ్ పోవడం లేదు. థ్యాంక్ యూ సార్. చెప్పి నోరు పోయింది. 37 వార్డుకి వెళ్ళి ఇష్టముడుతుందే లేదు, కొత్త గటర్ వేస్తారు అని ఆపింకుంటూ ఇన్ని రోజులు తరిపోయింది. ఇప్పుడు ఒక్క వర్షం రాగానే ఉసుక తెచ్చి పెడుతుంది. మా నీళ్లు పోవడం లేదు, మా డ్రైన్ పోవడం లేదు. డబ్ల్యూసీలో కూడా మొత్తం క్రాస్ ప్రాబ్లం ఏమైతుంది సార్? డబ్ల్యూసీలో నీళ్ళు ఆగుతున్నాయి, సెప్టెంట్ ట్యాంక్ లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి గటర్లోకి వెళ్ళి. డబ్ల్యూసీలో వాటర్ రివర్స్ వస్తున్నాయి. ఎంత కారణం కూడా మీ సిబ్బంది చెప్పలేడా? ఇప్పుడు సిబ్బంది చెప్తుండు అవన్నీ పలగొట్టి తీయబడుతుంది. కింద అంతా లేవల్ చేయలేదు. 2 పక్కల మొత్తం బ్రిడ్జ్ కట్టుకున్నారు. చెప్తే కూడా నా మాట వినలేదు. కట్టేటప్పుడు కూడా నేను చెప్తే వాళ్ళు వినలేదు, కట్టుకున్నారు. సరే కట్టుకుంటే మున్సిపల్ వాళ్ళు వచ్చి తీయాలి, లోపలికి వచ్చి. వాళ్ళు అంటారు మేము లోపలికి పోము. సరే సార్, ఏదో ట్రైన్ మాకు డబ్ల్యూసీ కూడా లేదు. ఇప్పుడు పోయేతానికి నీళ్ళు అట్లా ఆగుతున్నాయి, మొత్తం చెంబర్లు నిండిపోయినాయి, ఉల్టా రివర్స్ వస్తున్నాయి నీళ్లు గటర్లకి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అసలు క్లియరే అవుతలేదు వాటర్ తీయడానికి. అసలు ఎక్కడి నుంచి వెళ్తారు సార్ మున్సిపల్ సిబ్బంది? మీ మున్సిపల్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఎట్లా క్లీన్ చేస్తారు సార్? అది క్లీన్ చేసిన గుంజిన మళ్ళీ ఈయన వేస్తున్నారు కదా సార్. గుంజి మా ఇంటి ముందటనే వేస్తున్నారు సార్. ఇక ఇంటి ముందటనే వేస్తున్నారు, మా ఇంటి ముందటనే వేస్తారా సార్? అది కూడా పోయి చలో మా ఇంటి ముందట వేసింది, ఓకే రైట్. అక్కడ నుంచి అక్కడ సైడ్ గుంజింది కూడా ఈయన వేస్తున్నారు, ఇక్కడ సైడ్ గుంజింది మా ఇంటి ముందట కుప్ప కొంచెం పడుతుంది. మీ మున్సిపల్ సిబ్బంది కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వినతి పత్రం ఈ వీడియో ద్వారా నేను చెప్పదలిచింది, దయచేసి రిక్వెస్ట్ టు ద మున్సిపల్ చైర్మన్ ప్లీజ్ అండ్ 37 వార్డ్ మెంబర్ ప్లీజ్ టు రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్ టు దిస్ రిలేటెడ్ టు డ్రైనేజ్ ఇష్యూ. ప్లీజ్ అందరికీ నా రిక్వెస్ట్ ఉంది, ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా సాల్వ్ చేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.